మొంతా తుపాను ప్రభావంతో నల్లమడవాగు ఉగ్రరూపం దాల్చింది. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలు నేట మునిగాయి. వాగు కట్టలు తెగిపడి వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల రైతులకు నల్లమడ వాగు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో కురిసిన వర్షపు నీరు 14 రకాల వాగులు కలిసి నక్కవాగు, ఓగేరు వాగుగా ఏర్పడతాయి. రెండు కలిసి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించే క్రమంలో నల్లమడ వాగుగా రూపాంతరం చెందుతుంది. మొంతా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో 42,000 క్యూసెక్కులకు పైగా వరద నల్లమడ వాగు మీదుగా ప్రవహించింది. వాగు కట్టలు తెగిపోయి పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. 3 మండలాలు, 15 గ్రామాల పరిధిలోని 20,000 ఎకరాల వరి పంట నీట మునిగింది. ఎకరానికి 40,000 ఖర్చు అయింది. ఇంకేమి వదిలేసుకుంటానండి, ఉపయోగం ఏం లేదు. ఎక్కడ పొల్లుండి అక్కడ పొరులుతుందండి వాగు మొత్తం చేలు మొత్తం మునిగిపోతున్నాయి. వచ్చే దారులు రోడ్డు మీద కూడా పొర్లి పారుతున్నాయి. గట్టి వర్షం కురిసిందంటే ప్రతిసారి వరద వస్తుంది సార్. ఆ పొల్లులు మొత్తం పొర్లి శాల మీదకి వచ్చేస్తుంది నీళ్లు. కట్టలో తిరగేసి స్ట్రాంగ్గా పోయారు సార్. ఈ నల్లమడ డ్రైన్ వచ్చేసి మధ్యలో లోపల గడ్డలు ఉండటం వలన కాణాలు అనేది పూడిక ఏర్పడిపోయి దాదాపు 23-24 కాణాలు ఉండి ఇప్పుడు ప్రజెంట్ 14 కాణాలే ఫ్లో వెళ్తుంది. తతిమ కాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లడ్ని ఆపినాయి. ఎగదాపు వచ్చేసి ఈ వాటర్ అనేది బ్యాక్కి వెళ్లకుండా మనకి ఎగదాన్ని వేస్తుంది. దానివల్ల ఈ ఫ్లడ్ బాగా ఎక్కువ ఉంది. అండర్ టన్నెల్ కు సంబంధించిన ఖానాలు సరిగా నిర్వహించని కారణంగా నల్లమడ వాగులో నీరు సజావుగా ముందుకు పోవటం లేదు. భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు పక్కనే ఉన్న పొలాల్ని ముంచెత్తుతోంది. గండ్ల కారణంగా పొలాలు, కాలువ వరద నీటితో ఏకమయ్యాయి. వాగు, పొలాలు తేడా లేకుండా ఎటు చూసినా వరద నీరు కనిపిస్తోంది. గతంలో పోల్చితే ఈసారి నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా ఇదే ముప్పుకు గురవుతున్నాం. ఎక్కడెక్కడ అప్పులను తెచ్చి పొలాలకి వ్యవసాయం పెట్టాం సార్. ఇప్పుడు పోయిన సంవత్సరం అకాల వర్షాల వల్ల చాలా దెబ్బతిన్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ మిందా తుఫాను వల్ల ఇంకా నష్టపోయాం. ప్రభుత్వం ఏదన్నా కానీ సహకారం చేస్తే కానీ మా యొక్క కౌలు రైతులు బతికి పట్టగలుగుతాం సార్. షట్టర్లు లేని కారణంగా వాటర్ పైనుంచి వరద వచ్చినప్పుడు మాకు పొలాల మీద నుంచి ఊళ్ళోకి కూడా గ్రామాల్లోకి కూడా వస్తున్నాయి. ఇక్కడ నల్లమడ దగ్గర ఒక షట్టర్ లాంటిది ఏర్పాటు చేయాలని మా అప్పాపురం గ్రామం నుంచి కోరుతున్నాం సార్. 2 సార్లు ఎదబెట్టాము, పోయింది. మళ్ళీ నాటేసాము, శుభ్రంగా పోయింది. 23 ఎకరాలకు వచ్చి ఎకరానికి వచ్చి 40,000 పెట్టాము. శుభ్రంగా చాలా లాస్ వచ్చింది సార్. మరి ప్రభుత్వం వారు ఏమి మాకు ఉపయోగం చేస్తారో చెయ్యండి. 1200 ఎకరం ఉంది. దానిలో 400 ఎకరం బీపీటీలు వేసారు. మొత్తం బిర్రు పట్ట మొత్తం మునిగిపోయింది. పోయిన సంవత్సరం ఈ వరదలు వచ్చినప్పుడు డోర్లు బియ్యాలని చెప్పాం. ఇవాగ 2 కిలోమీటర్ల బారున ఎత్తి పారుతుంది. ఏమండి, గవర్నమెంట్ కలుగు చేసుకుని షట్టర్లు బియ్యాలని మా కోరిక. పల్నాడు జిల్లా చిలకలూరిపేట గ్రామీణం, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల్లోని వందలాది ఎకరాల పత్తి, మిరప పంటలో నీట మునిగాయి. వర్షాలతో పాటు నక్కావాగు ఉధృతితో చేతికొచ్చిన పత్తి పంట దెబ్బతిందని అన్నదాతలు వాపోతున్నారు. మిరప పంటకు పెట్టిన పెట్టుబడి, పడిన శ్రమంతా నీటిపాలైందని, తమకు అప్పులే మిగిలాయని చెప్తున్నారు. ఎరువులు, పురుగు మందులకు ఇప్పటికే ఎకరాకు 35,000 ఖర్చు చేశామని, కౌలు రైతులకు అదనంగా మరో 15,000 భారం పడుతుందని చెప్తున్నారు. బాగా పాకానికి వచ్చి సిగురు తగిలేటప్పటికి వరద వచ్చి పడింది. వరదలో మొత్తం మునిగిపోయిందండి. ఎన్ని ఎకరాలు వేసారు? ఇదంతా 5 ఎకరాలండి. వెనక్కి తిరిగి పోయేటప్పటికి వాటరు కనీసం 10 రోజులు పట్టిద్ది. ఈలోపు పైరు మొత్తం ఇదైపోయిద్దండి. చెక్క సరిగా లేకపోవడం వల్ల ఫ్లోటింగ్ కి చెరువు పొలం ఆయకట్టు 3,000 ఎకరం నేట మునిగిందండి. బాగా నష్టపరిహారం కూడా ఈ క్రాప్ చేసి ఉంటేనే ఇస్తామంటున్నారు. ఆ ఈ క్రాప్ చేసింది చేయింది కూడా మాకు చెప్పలేదు. వాళ్ళు ఎందుకు వస్తారు, వరదలు దెబ్బతిన్నాయి అంటారు. చేలికి 5,000, 2,000 ఎకరానికి ఇస్తారు. ఆ ఎకరానికి 2,000, 5,000 ఇచ్చేపెట్టి ఒకేసారి డబ్బులు పెట్టి ఇవన్నీ బాగు చేపిస్తే ప్రతి ఏటా ఈ బాధలు ఉండవుగా. లక్షల రూపాయల అప్పులు తెచ్చి ఎన్నో ఆశలతో మిర్చి పంట వేస్తే మొంతా తుపాను తమను నిండా ముంచిందని అన్నదాతలు చెప్తున్నారు. ఎడ్లపాడు మండలంలో వందలాది ఎకరాల్లో మిర్చి పంట నీటిపాలైందంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం అత్యధికంగా 85,817 ఎకరాల్లో పత్తి పంట వేయగా 21,658 ఎకరాల్లో పంట నష్టపోయిందని ప్రాథమిక అంచనా వేశారు. 41,811 ఎకరాల్లో మిరప పంట, 53,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నట్లుగా గుర్తించారు. తమను ఆదుకోవడం సహా కొత్త పంటలు సాగు చేసేందుకు విత్తనాల్ని సబ్సిడీ మీద ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వాకు పోయినసారి నష్టం అండి. అంతకుముందు మిర్చి వేసాం, మిర్చి మొత్తం లాసు. ఈ వర్షం కొంత అండి వాగు ఎక్కిందండి.
వాగెక్కి మొత్తం ఫ్లడ్ అయిపోయింది మొత్తం సార్. చేతికొచ్చే పరిస్థితి మొత్తం కుళ్ళిపోయిందండి, మొత్తం పీకేసుకోవాల్సిందే. ఈ తుఫాన్ ఎఫెక్ట్ బాగా చూపించింది సార్ మాకు ఎడ్ల పొడుగుకి. ధరలు గిట్టుబాటు ధరలు రావట్లేదు సార్. రైతుని అవగాహన తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చేతికే వచ్చేటట్టే లేదు ఈ సంవత్సరం. చేసేది మళ్ళీ ఏదో పైరు తీసేసి మళ్ళీ ఏదో పైరు వేసుకోవడం, మళ్ళీ కౌలు కట్టాలిగా, చేను కౌలు కట్టాలి. బాపట్ల జిల్లా చినగంజాం, పెదగంజాం మధ్య కడవకుదురు, గొనసపూడి, చింతగుప్పల ప్రాంతాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు పంట నష్టంపై రైతుల నుంచి వివరాలు సేకరించారు.